హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవా. వెల్కమ్ టు ది కల్కి ఇండియన్ కల్చర్ యూట్యూబ్ ఛానల్కి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే పడ్డనాల వెంగి చాళుక్య రాజులు, తూర్పు గంగరాజులు కాలం నాటి చరిత్ర కలిగిన శతాబ్దాల యుద్ధ చరిత్ర కలిగిన నేల మీద నిలబడి ఉన్నాం. ఇప్పుడు మనం అంటే ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేటి సరస్సు మధ్యలోని శ్రీ పెద్దింట్ల అమ్మవారి దేవాలయంలో ఉన్నాం మనం. యుద్ధం గెలుపు కోసం పుట్టిన దేవత పెద్దింట్లమ్మ లేదా పేరంటాల కనుమ. ఎంతో అందమైన కొల్లేరు సరస్సు కూడా ఒకప్పుడు యుద్ధాల వల్ల రక్తం చిందించాల్సి వచ్చింది. సో అది కూడా ఈ కథలో తెలుసుకుందాం. ఈరోజు అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసారు ఏంటని అన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకునే చరిత్ర అంతా 13వ శతాబ్దంలో జరిగింది. అంటే 1237 నుంచి 1282 ఆ సంవత్సర కాలం మధ్యలో జరిగింది. సో మనం ఇప్పుడు అన్నేళ్ల కాలం వెనక్కి వెళ్ళాలి ఈ చరిత్ర తెలుసుకోవాలంటే. సో పదని చెప్తా. ఒడిశాలోని కటక్ ప్రాంతానికి చెందిన ఒడియా రాజు అనమాట. ఆయన పేరేంటంటే 1వ నరసింహ దేవుడు. ఆయన కాలంలో ఇక్కడ కొల్లేటి కోటలో పెద్ద కోటని నిర్మించారనమాట. ఆ కొల్లేటి కోటకు చుట్టూతా ఈ సరస్సు ఉండేది కదా, ఈ వాటర్ మధ్యలో శత్రువులు ఎవరు దాన్ని ఛేదించలేకపోయేవారు. సో కొంతమంది ముస్లిం సుల్తాన్లు ఉంటారుగా, వాళ్ళు ఏంటంటే ఎట్లాగైనా ఈ కోటను చేజిక్కించుకోవాలి, వీళ్ళందరినీ ఓడించాలనే సంకల్పంతో కాలువ సమీపంలోని చిగురుకోటలో ఈ సుల్తాను వారి సైన్యం డేరా వేసుకొని కొల్లేటి కోట మీద దాడి చేద్దామని చెప్పని కాచుకొని కూర్చుంటారు. కానీ కొల్లేటి కోట చుట్టూతో ఈ సరస్సు ఉండేటప్పటికి వాళ్ళు దాడి చేయడానికి కుదరదు. సో సుల్తాన్ ఏం ఆలోచిస్తాడంటే ఈ ఉప్పుటేరు కాలువ ద్వారా ఈ కొల్లేటి సరస్సు నీళ్ళంతా సముద్రంలోకి పంపిస్తే కొల్లేటి సరస్సు అది ఈ కోట చుట్టూ ఉన్న నీళ్లు తగ్గిపోతాయి. అప్పుడు మనం కోట మీద ఈజీగా దాడి చేసి మొత్తం మనం స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పి సుల్తాన్ ప్లాన్ చేస్తాడనమాట. సో అలాగే చేస్తారు. చేసిన తర్వాత సుల్తాన్ ఏం చేస్తాడంటే కొల్లేటి కోట మీద సుల్తాన్ దాడి చేస్తాడు. సో వీళ్ళు ఓటమి అంచులకు వచ్చేస్తారు తూర్పు గంగారాజులు. తూర్పు గంగారాజుల సైన్యాధిపతి అయిన లాంగవ నరసింహ గజపతి రాజు ఏం చేస్తాడంటే తన కూతుర్ని దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి తన కూతుర్ని బలిచ్చేస్తాడనమాట. సో ఆవిడ పేరే పెద్దింట్లమ్మ లేదా పేరంటాల కనుమ అని పిలుస్తారు. సో అలా బలిచ్చిన తర్వాత తూర్పు గంగారాజులు యుద్ధంలో గెలుస్తారు. ఈ కొల్లేటి కోటని కాపాడుకుంటారు. ఆవిడ ప్రాణత్యాగానికి గుర్తుగా ఇక్కడ దేవాలయాన్ని నిర్మించి అమ్మవారిని ప్రతిష్ఠించారు. సో ఆ అమ్మవారిని ఇప్పుడు మనం పెద్దింట్లమ్మ అని పిలుస్తాం, పేరంటాల కనుమ అని పిలుస్తాం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ ఆవిడే కులదైవం. ఇక్కడ మొదటి పంట ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా తొలి పంట పండంగానే ఆ మట్టితో ఈ అమ్మవారిని తయారు చేసుకుని పూజించుకుంటూ ఉంటారు. సో ఒడియా నుంచి వచ్చిన రాజులు ఇక్కడ స్థిరపడ్డారు. ఈ చుట్టుపక్కల అందరూ ఒడియా రాజులు అలా వడ్డీ రాజులు అయ్యారు. ఇది ఒక కమ్యూనిటీ ఏర్పడింది. సో ఆ ఒడియా రాజులను ఇప్పుడు వడ్డీ రాజు అని పిలుస్తున్నాం మనం. సో ఇలా ఈ వడ్డీ రాజుల కులదైవమే ఈ పెద్దింట్లమ్మ పేరంటాల కనుమ అని పిలుస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఇక్కడ కోట ఉంటుందని మీరు అనుకోకండి. ఆ కోట ఎప్పుడూ అంతరించిపోయింది. ఇక్కడ మట్టి దెబ్బ తప్ప కోట అనేది ఉండదు. అది ఎప్పుడూ అంతరించిపోయింది. సో దానికి సంబంధించిన ఆనవాళ్ళ చరిత్ర ఏదైనా ఉందంటే ఈ దేవాలయం మాత్రమే. ఇప్పటిదాకా నేను చెప్పిన చరిత్రలో ఏమన్నా తప్పు ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చివరిదాకా చూసినట్టయితే ప్లీజ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త వీడియోతో మీ ముందు రావడానికి ట్రై చేస్తాను. ఉంటాను. జై హింద్.